నాయకత్వం, చింతా ప్రభాకర్ అన్న నాయకత్వం, విజేందర్ అన్న నాయకత్వం. జై తెలంగాణ. మున్సిపల్ ఎన్నికల భాగంగా 9వ వార్డు అభ్యర్థిగా శిరీష బాలు గారిని మా చింతా ప్రభాకర్ ఎమ్మెల్యే గారు మరియు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు నిర్ణయించడం జరిగింది. ఈరోజు 9వ వార్డులో శిరీష బాలు గారు పొద్దుటి నుండి సాయంత్రం వరకు కూడా ప్రతి గడప గడప తిరుగుతూ నాకు ఓటేయాల్సిందిగా, నేను ఒక చదువుకున్న వ్యక్తిగా మీ అందరికీ మొదటగా ఈ యొక్క రాజకీయంలోకి వస్తా ఉన్నాను కాబట్టి నన్ను ఆశీర్వదించండి, నేను మీకు సేవ చేసి పెడతా అని మొదటి నుంచి తిరుగుతూ ఉన్నారు. ఇంకా వారందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. అమ్మ, మీ యొక్క స్పీచ్లు కానీ అన్నీ చూసినా మేము, నువ్వు చేసేటట్టు ఉన్నావు అమ్మాయి నువ్వు, కాబట్టి నీకు కారు గుర్తు పైన ఓటేసి తప్పకుండా గెలిపిస్తామని కూడా వారు చెప్తా ఉన్నారు. ఎందుకంటే కొంతవరకు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అయిపోయింది, కానీ ఇప్పటి వరకు కూడా ₹1 ఫండ్ లేకుండా ఒక కష్కర్ మట్టి కూడా ఈరోజు పోయిన పరిస్థితుల్లో ఈ యొక్క గవర్నమెంట్ ఉంది. ఇంకా మేము చేస్తామని నిన్న మొన్న ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు కొబ్బరికాయలు కొట్టి రేపే రోడ్ చేస్తాం, ఎల్లుండే రోడ్ అయిపోతుంది, అవతల నుండి కోడ్ వస్తుందని వారు చెప్పారు. కానీ వారు ఉత్తుత కొబ్బరికాయలు కొట్టి ఈరోజు ఈ యొక్క వార్డును కైవసం చేసుకుందామని ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కానీ చూస్తూ ఉన్నాం, సంగారెడ్డిలో జగ్గారెడ్డి గారు మాటలు ఎలా ఉన్నాయి, పని తీరు ఎలా ఉందో కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు ఈ యొక్క ప్రజలందరి వాళ్ళ విన్నపం మేరకు ఈ యొక్క బాలు ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీలో చేరి మా కండువా కప్పుకొని ఈరోజు మా తరఫున గెలిపించుకుంటామని చెప్పి మా చింతా ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం పరంగా చూస్తూ ఉన్నాం, ప్రతి హామీ కూడా ఇవ్వడం జరిగింది. బస్సు ఒక్కటి తప్ప అన్నీ ఉచిత బస్సు తప్ప అన్నీ ఉచిత హామీలే. ఆ ఉచిత హామీలను ఈరోజు ప్రజలు నమ్ముతలేరు. ఎందుకంటే ఈరోజు తులం బంగారం ఇస్తాం, మళ్ళా కేసీఆర్ కిట్తో పాటు తులం బంగారం ఇస్తాము, షాదీ మోరప్పతో పాటు బంగారం ఇస్తాం అని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు బంగారం రేటే 60,000 నుంచి 1,40,000 అయింది, కానీ ఇప్పటికీ ఆ బంగారం ఎక్కడ మరి ఇవ్వలేదు. పిల్లలకు స్కూటీ ఇస్తామన్నారు, చదువుకునే పిల్లలకు ఆ స్కూటీ ఎక్కడుందో ఇప్పటి వరకు తెలియదు. 2,500 మహిళలకు ఇస్తామన్నారు, వారు ఇప్పటి వరకు ఆ స్కీమ్ ఎక్కడుందో, 6 గ్యారెంటీల స్కీమ్ ఎక్కడుందో ఇప్పటి వరకు అంతు చిక్కడం లేదు. మహిళలందరూ ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఈరోజు అన్ని ఫండ్స్ ఒకేసారి కావాలంటే కావు, అంచెలంచెలుగా మెల్లమెల్లగా అవుతూ ఉంటాయి. వాళ్ళకి ఎక్కువ మట్టుకు ఏదంటే వాళ్ళకు నీళ్లు మరియు పారిశుద్ధ్యం ఇవి చాలా అవసరం కాబట్టి దాన్ని ఖచ్చితంగా చేస్తారు. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి వారి తరఫున ఫండు చేసుకొని వారు కూడా నేను చేస్తాను కూడా ఈరోజు ముందడుగు రావడం జరుగుతూ ఉన్నది. ఒకసారి ఆలోచన చేయాలి అందరు కూడా, పబ్లిక్ అందరు కూడా. ఈరోజు 2 సంవత్సరాలు అయిపోతుంది, ఈరోజు అయిపోయి కూడా, కానీ ఇప్పటి వరకు ₹1 పని లేదు, ₹1 సంక్షేమం లేదు. ఆ రోజు కేసీఆర్ 200 ఉన్నటువంటి స్కీమ్ను వృద్ధాప్య పెన్షన్ ₹1000 చేసి మళ్ళీ తర్వాత 1000 సరిపోతులేమంటే 2000 చేయడం జరిగింది. మేము పడగొడతాం అని కాంగ్రెస్ నాయకులు 2000 మేము 4000 చేస్తామని వాళ్ళు ముందరికి రావడం జరిగింది. 4000 కాదు కదా, ఆ 2000 కూడా 2-3 నెలలు ఇవ్వకుండానే వాళ్ళు మాయపరిచారు. వారికి వాళ్ళ ఉసురు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నూరుతుందని తెలుపుతా ఉన్నాను. ముందే పోయిన సంవత్సరంలో కూడా 18 ఈరోజు గెలుచుకుంటే ఇప్పుడు సంగారెడ్డి పట్టణంలో బ్రహ్మాండంగా ఈరోజు అన్ని ఈ యొక్క వార్డులు కూడా ఈరోజు గెలిచే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడే నేను ఈ వార్డు మొత్తం తిరుగుతూ ఉన్నాను. ఈరోజు గెలుపు ఖాయం మన శిరీష బాలుది, కానీ మెజార్టీ దానికోసం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి వారి మెజార్టీతోని శిరీష బాలును గెలిపిస్తారని కారు గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా నేను కోరుతాను. సంగారెడ్డి మున్సిపాలిటీలోని 9వ వార్డు నుండి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. మన వార్డులో ఇంటింటి ప్రచారం ప్రారంభించడం జరిగింది. ప్రతి గడప గడపకెళ్ళి అందరినీ ఆశీర్వదించమని అడుగుతూ కారు గుర్తుపై ఓటు వేసి వాళ్ళ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకోవడం జరుగుతుంది.
అలాగే ప్రతి ఇంటికి వెళ్తే వారి స్పందన చాలా సంతోషకరంగా ఉంది. ఎంతో ఆప్యాయతతో నన్ను ఆశీర్వదిస్తున్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది. మేము మొదటిసారి పోటీ చేయడం జరుగుతుంది. ఒక చేయాలనే సంకల్పం పెట్టుకొని వార్డుకు సేవ చేయాలనే సంకల్పంతోనే ముందుకు వస్తున్నాము. మేము గత 10 సంవత్సరాల నుండి కూడా వార్డుకు సేవలు అందిస్తున్నాము. ఎలాంటి పదవి లేకపోయినా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశానికి అందరు ఆశీర్వదించి మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే వార్డుని మంచి అభివృద్ధి మార్గంలో నడపాలనుకుంటున్నాము. అలాగే ఎమ్మెల్యే గారు మన చింతా ప్రభాకర్ అన్న గారు ఉన్నారు కాబట్టి పైన ప్రభుత్వం ఏదున్నా మనకు సంబంధం లేదు. మనకు ఏ సమస్యలున్నా లోకల్గా వెళ్ళి పరిష్కరించుకోవాల్సి ఉంటుంది కాబట్టి చింతా ప్రభాకర్ అన్న గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. మేము ఏవైతే ఇప్పుడు హామీలు ఇచ్చినామో, మన మేనిఫెస్టోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గెలిచిన 3 నెలలలోనే ప్రారంభిస్తాం పనులు. ఇవన్నీ ప్రజలు గుర్తించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మబ్బి పెడుతుందో, కొబ్బరికాయలు కొట్టడము, సీసీ రోడ్లకు కొబ్బరికాయలు కొట్టడము, సాయంత్రం రేపు ఎలక్షన్ కోడ్ అన్న రోజు మెటీరియల్ తీసుకొచ్చేయడము, ఇదంతా ప్రజలను మబ్బి పెట్టే దిశగా వాళ్ళు చేస్తున్నారు. ఇదంతా ప్రజలు గమనించాలి. ఆల్రెడీ అందరు చెప్తున్నారు ఎట్లయినా బీఆర్ఎస్ పార్టీయే వస్తుంది. కాంగ్రెస్ పాలన పైన అందరికీ విరక్తి వచ్చేసింది ఆల్రెడీ. నెక్స్ట్ మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వమే వస్తుంది కాబట్టి మున్సిపాలిటీలో కూడా మనం బీఆర్ఎస్ సత్తా చాటాలన్నది అందరి మనసులో కూడా ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ జెండానే ఎగిరేద్దాం. దానికి మనం ఇక్కడ మా అందరు కౌన్సిలర్లను గెలిపించుకుంటేనే అది సాధ్యం అవుతుంది. కాబట్టి అందరు గమనించి ప్రతి వార్డులో కూడా కారు గుర్తుపై ఓటేసి మన మున్సిపాలిటీలో సంగారెడ్డిలో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండాలంటే మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ జెండాని ఎగరాలి. అది అందరి కోరిక. ప్రజలు ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేసి మద్దతు తెలుపుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. మా గెలుపు అన్నది ఖాయమని పెద్దవాళ్ళు కూడా ఆశీర్వదిస్తున్నారు. వృద్ధులకు పింఛన్ విషయంలో కూడా చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇంటింటికి మంచినీరు వచ్చేది, పింఛన్లు టైంకి వచ్చేవి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. నెక్స్ట్ ఎట్లయినా బీఆర్ఎస్ఏ వస్తుందమ్మా, ఇప్పుడు కూడా నిన్నే గెలిపించుకుంటామని నన్ను ఎంతో ధైర్యాన్ని నా లోపల నింపి పంపిస్తున్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది. 9వ వార్డు ప్రజలందరికీ నేను కోరుకునేది ఏంటంటే కారు గుర్తుపై వారి అమూల్యమైన ఓటును వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.